హాయ్ వెల్కమ్ టు సుమిత టాక్స్. అయితే ఈరోజు నేను యూట్యూబ్ని కంటిన్యూ చేయబోతున్నానా ఇక్కడితో క్లోజ్ చేయబోతున్నానా అనేది ఈ వీడియోలో చెప్తాను మీకు. ముందుగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా 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 థ్యాంక్స్. నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంతలా ఆదరించినందుకు చాలా థ్యాంక్ యూ. ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉండి కూడా ఎందుకు నేను క్విట్ అవ్వాలి అని అనుకునేది ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. యాక్చువల్గా యూట్యూబ్లో కి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఒక చిన్న బాబుని ఇంట్లో ఉంచుకొని అంటే బయటకెళ్ళి మేము జాబ్ చేయలేము. అలాగని వర్క్ ఫ్రమ్ హోమ్స్ నమ్మాలి అంటే ఈ మధ్యన ఉన్నంత ఫ్రాడ్ ఎక్కడ చూడలేమన్నట్టు. అట్లా నమ్మడానికి వీల్లేనంత పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకోవడానికి లేదు. ఇంకా అన్నీ వెతకగా దొరికిన ఆప్షన్ యూట్యూబ్. సో, దీంట్లోకి ఎంటర్ అయ్యాను. దీంట్లోకి ఎంటర్ అయ్యి నా కాళ్ళ మీద నేను నుంచొని, నా బాబుకి నాకు కావాల్సినవి ఏవి కావాలంటే అది కొనుక్కోవచ్చు అనే ఉద్దేశంతోని ఈ యూట్యూబ్‌లోకి జాయిన్ అవ్వడం అయింది. నేను బిఫోర్ సాఫ్ట్‌వేర్ చేసేదాన్ని. సాఫ్ట్‌వేర్ జాబ్‌లో నుంచి క్విట్ అవ్వడం ఎందుకు అవ్వాల్సి వచ్చింది అంటే, చిన్న బాబుని చూసుకోవడానికి ఎవ్వరు లేరు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా కానీ ఆ స్ట్రెస్ తీసుకుంటూ బాబుని సరిగ్గా కేర్ చేయలేము అనే ఒక్క రీజన్‌తో క్విట్ చేయాల్సొచ్చింది. సో, ఇలా క్విట్ చేసి యూట్యూబ్‌లోకి ఎంటర్ అయ్యాను. ఈ యూట్యూబ్‌లో అనేది ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అనని 1 ఇయర్ నుంచి నేను పడుతున్న తాపత్రయం అంతా ఇంతా కాదు. ఆహ్, రాత్రి పగళ్ళు ఏం కంటెంట్ తీసుకోవాలి, ఎలాంటి కంటెంట్ అయితే నచ్చుతది, ఈ కంటెంట్ అయితే నాకు వాచ్ అవర్స్ వస్తాయా, ఎన్ని రకాలుగా ఎన్ని కంటెంట్స్ చెయ్యాలి అనని బుక్స్‌లో కంటెంట్స్ అన్నీ రాసుకొని నెక్స్ట్ డేకి ఏం చేయాలి, అది షార్ట్స్ చేస్తే నార్మల్‌గా ఓన్ కంటెంట్‌తోని షార్ట్ చేస్తేనేమో ఎక్కువగా వ్యూస్ ఉండవు. అలా అనని ఆహ్, రీయూజ్డ్‌వి అవి చూస్తేనేమో దాంట్లో నుంచి కొన్ని రీల్స్ సక్సెస్ అవ్వడము, కొన్ని రీల్స్ బయటకు రాకపోవడము అట్లా ఉంటుంది. అటో ఇటో షార్ట్స్ వైరల్ అయ్యి సబ్స్క్రైబర్స్ అటో ఇటో వచ్చేస్తారు. వచ్చేస్తారంటే అది గూడా మనం నచ్చితేనే వస్తారులెండి. అలా ఊరికే ఏం రారు. సో, అది అయిపోయిందా? అది అయిపోయింది. నెక్స్ట్ సరే అందరూ వస్తున్నారు సబ్స్క్రైబర్స్ అనే హోపొచ్చింది. అటో ఇటో ఒక వీడియో వైరల్ అయ్యి, దానికొక 2000 వాచ్ అవర్స్ వచ్చాయి. ఇంకొక 1000 వాచ్ అవర్స్ అన్నా వస్తే కొంచెం ఏదన్నా కొలాబరేషన్సో ఏవైనా చేసుకోవచ్చు అని అనుకున్నాను. కానీ ఎంత ట్రై చేసినా ఆ యూట్యూబ్ ఆల్గోరిథం ఏముంటుందో తెలీదు గానీ, ఎందుకు వైరల్ అయితాయో కూడా తెలీదు కొన్ని కొన్ని వీడియోస్ అయితే. అలా వచ్చేస్తాయి. ఆ ఆల్గోరిథంలో సజెస్ట్ చేయడం సరిగ్గా సజెస్ట్ చేయదో, ఏంటో తెలీదు గానీ లిటరల్లీ వాచ్ అవర్స్ రావడం అనేది ఎంత కష్టమైన పని అసలు. ఎవరైనా న్యూగా యూట్యూబ్‌లోకి రావాలి అనుకుంటే, నేనైతే వద్దనే చెప్తానండి లిటరల్‌గా. ఎందుకు అంటే, అసలు ఎంత టఫ్ అంటే, మన దగ్గర కంటెంట్ ఉన్నా కూడా, ఆ యూట్యూబ్ ఆల్గోరిథం ప్రకారం ముందుకు వెళ్ళడం అనేది చాలా కష్టమైన పని. సో, ఎవరైనా కొత్త యూట్యూబర్స్ ఉంటే, వాళ్ళ దగ్గర కంటెంట్ ఉండి, పక్కా వెళ్ళిపోతా అని అనుకుంటే ట్రై చేయండి. బట్ చాలా అంటే చాలా కష్టమండి వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడము. మానిటైజేషన్ అవుతేనే మనం ముందుకేమైనా ఎళ్ళగలము. ఈ 1 ఇయర్ నేను ఇంత నిద్ర లేకుండా, ఇంత కష్టపడినందుకు నాకు వాచ్ అవర్స్ అనేవి తగ్గిపోతున్నాయి. ఇంకొక 1000 వాచ్ అవర్స్ అయ్యుంటే ఎంత హ్యాపీగా ఉండేదాన్నో. అంటే ముందుకు వెళ్ళడానికి ఇంకొక మైల్ స్టోన్ అనేది రీచ్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ నా సిట్యుయేషన్ ఎట్లా ఉందంటే, అటు ముందుకు వెళ్ళలేను, ఇక్కడ స్టాప్ చేయలేను అన్నట్టుగా ఉంది. ఇంకొక 1 మంత్ ఉంది నాకు టైము. ఈ 1 మంత్‌లో మానిటైజేషన్ అవుతే నేను యూట్యూబ్‌లో ఉండగలను. లేకపోతే మళ్ళీ అన్ని వాచ్ అవర్స్ రావడం అంటే చాలా టఫెస్ట్ జాబ్ అండి. సో, ఇంకా 1 మంత్ చూసి, ఆ 1 మంత్ లోపల నాకు వాచ్ అవర్స్ వస్తే ఐ విల్ బీ ఇన్ యూట్యూబ్. అదర్‌వైజ్ ఐ విల్ క్విట్. నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇంకా ఈ 1 ఇయర్‌లో నేను పడ్డ కష్టానికి నాకు ఫలితం లేనందుకు నిజంగా అసలెంత ఏడుపొస్తుందో డైలీ తలుచుకుంటుంటేనే కళ్ళల్లో నుంచి వాటరొస్తున్నాయి. అంత బాధేస్తుంది. కానీ ఇంకేం చేయలేము. నేను మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయాల్సొస్తది 1 మంత్ తర్వాత నుంచి. సో, ఈ రీజన్ వల్ల నేను క్విట్ అవ్వాలి అనని నెక్స్ట్ మంత్ ఒకవేళ ఈ 1 మంత్‌లో వాచ్ అవర్స్ అయ్యాయి. అవ్వకపోతే ఇంకా కంప్లీట్‌గా క్విట్ అయిపోతాను. ఇన్ని రోజులు ఇంత కష్టపడ్డారు, ఇంత సబ్స్క్రైబర్స్ వచ్చారు, ట్రై చేయొచ్చు కదా అనంటే ఎంత ట్రై చేసినా కానీ మళ్ళీ 1 ఇయర్ వరకి కూడా వస్తదని గ్యారంటీ ఏముంది? సో, ఇది అన్నమాట. దేవుడి దయ వల్ల ఈ 1 మంత్‌లో నాకు మానిటైజేషన్, సబ్స్క్రైబర్స్ వచ్చి
ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 1 మంత్‌లో నాకు వాచ్ అవర్స్ అయిపోతే మాత్రం పక్కా యూట్యూబ్‌లో కొత్త కొత్త కంటెంట్స్‌తో చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్స్‌తో ముందుకొస్తాను. సో, మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు సపోర్ట్ కావాలండి. థ్యాంక్ యూ సో మచ్. నన్ను యూట్యూబ్‌లో ఇలాగే ఆదరించండి. నేను క్విట్ అవ్వకూడదు అనేది చాలా గట్టిగా కోరుకుంటున్నాను. అస్సలు క్విట్ అవ్వదలుచుకోలేదు. ఈ 1 మంత్‌లో మానిటైజేషన్ అయిపోతాయి. ఓకేనా? థ్యాంక్ యూ.